ఇక డిఎస్సి వ్యవహారంపై ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. నంద్యాలలో వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి స్కామ్పై వెంటనే సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సిబిఐ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, విద్యా నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో చూడడం జరిగింది. నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిందంటేనే మొత్తం కేంద్ర మంత్రిని కూడా రాజీనామా వచ్చేంత వరకు ఖచ్చితంగా బాధ్యత వహించి రాజీనామా చేపించేంత వరకు విద్యార్థి సంఘాలు వదిలిపెట్టలేదు. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మెగా డిఎస్సి లో జరిగిన అవకతవకల మీద ఖచ్చితంగా దీని మీద విచారణ చేపట్టి నారా లోకేష్ ఇమ్మీడియట్ గా రాజీనామా చేపియాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీకెందుకు ధైర్యం లేదు? ఏదో జగన్మోహన్ రెడ్డిని వచ్చి నాతో చర్చలు, మీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు అవసరం లేదు. మేమైనా మాట చెప్తే మీ నాయకులు ఎవరైనా వచ్చి కూడా మాట్లాడడానికి మేము సిద్ధంగా. మీరు అన్నిటికంటే మీరు డైరెక్ట్ గా దొరికిపోయినారు. టెట్లో క్వాలిఫై కాకపోయినా, కనీసం డిగ్రీ పాస్ కాకపోయినా మీరు టీచర్ ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి.